అందరికీ నమస్కారం. ఎక్సలెంట్ వే ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్, రిక్రూట్మెంట్లో అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, ఫీజు వివరాలు, ఎగ్జామ్లో సిలబస్ల గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా మ్యాథ్స్, ఫిజిక్స్లతో డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి అవకాశం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే విభాగంలో 264 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం నోటిఫికేషన్లో మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 5 విభాగాలుగా విభజించారు. వాటి కేటగిరీల పరంగా అర్హతలు చూస్తే మేనేజర్ స్థాయి ఉద్యోగాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి ఫైర్ సర్వీసెస్, రెండవది టెక్నికల్. ఫైర్ సర్వీసెస్ విభాగంలోని మేనేజర్ కేటగిరీలో అర్హతలు బీఈ, బీటెక్, ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో పాటు అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఫైర్ సర్వీసెస్లో ఉండాలి. తర్వాత సెకండ్ కేటగిరీ మేనేజర్ టెక్నికల్ విభాగంలో. ఇందులో పైన చెప్పిన బీఈ, బీటెక్, ఫైర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో పాటు 5 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ క్యాడర్ గవర్నమెంట్ సంస్థలో గూడ్స్, సర్వీసెస్, ఎక్విప్మెంట్ మరియు వెహికల్స్ విభాగాల్లో పనిచేసి ఉండాలి. తర్వాత థర్డ్ కేటగిరీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, ఎక్కువ పోస్టులు ఉన్న కేటగిరీ. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. దీంట్లో బీఎస్సీ 3 ఇయర్స్లో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ చదివి ఉండాలి, లేదా ఇంజనీరింగ్లో ఏదో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్. దీంట్లో బీఎస్సీ ఇన్ సైన్స్ మరియు ఎంబీఏ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్. దీంట్లో బీఈ, బీటెక్, డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఇవి కేటగిరీల వారీగా, ఇది వెబ్సైట్లో కూడా చూడొచ్చు మీరు. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీలో 60%, 60% పాస్ పర్సంటేజ్ కలిగి ఉండాలి. అదేవిధంగా వయస్సు మరియు సడలింపులు చూస్తే మేనేజర్ ఉద్యోగాలకు 32 సంవత్సరాలు మినిమంగా, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు 30 నవంబర్ 2020 నాటికి కలిగి ఉండాలి. అదేవిధంగా సడలింపులు చూస్తే దివ్యాంగులు 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాల సడలింపులు ఇచ్చారు. తర్వాత ముఖ్యమైన తేదీలు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యేది డిసెంబర్ 15, 2020. అలాగే ఈ అప్లికేషన్ ముగిసేది జనవరి 14, 2020. ఈ 2 డేట్స్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. దాన్ని అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే ఈ AAI.AERO వెబ్సైట్లో ప్రకటిస్తారు. శాలరీ ఈ ఉద్యోగాలకి, మేనేజర్ స్థాయి ఉద్యోగాలకేమో 60,000 నుండి 1,80,000 శాలరీ. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలకి 40,000 నుండి 1,40,000 వరకు వేతనం అందుతుంది. ఎంపిక ప్రక్రియను చూస్తే మేనేజర్ ఫైర్ సర్వీసెస్ విభాగానికి సంబంధించి అండ్ టెక్నికల్ సంబంధించి LMV లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ కేటగిరీ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రన్నింగ్, పోల్ క్లైంబింగ్ లాంటి టెస్టులు కూడా రిటర్న్ టెస్ట్తో పాటు నిర్వహిస్తారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏ విభాగంలోనైతే అత్యధిక పోస్టులు ఉన్నాయో ఆ విభాగం గురించి చూస్తే 10th లేదా ఇంటర్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. దీంతోపాటు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయం వరకల్లా ICAO
ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఈ ICAO లెవెల్ 4 లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే భాషా ప్రావీణ్యతను కలిగి ఉండాలి. ఈ ICAOలో 5 లెవెల్స్ ఉంటాయి సాధారణంగా. అందులో 4th లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఉండాలి. సో 4th లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు ఇందులో ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యేకంగా. సో ఇక్కడ ICAOకి సంబంధించి ilpt.net అనే సైట్లో కొంత సమాచారాన్ని మనం పొందవచ్చు. తర్వాత అప్లై చేసే విధానం ఏంటి? ఆన్లైన్లో aai.aero www.aai.aero లింక్ క్లిక్ చేసి కెరీర్స్ అనే ట్యాబ్ ద్వారా ముందుకు వెళ్ళాలి. తర్వాత పర్సనల్ ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ అప్డేట్స్ కొరకు ఫ్రీక్వెంట్గా తరచుగా ఈమెయిల్ మరియు ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ను విజిట్ చేస్తూ ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అంటే క్వాలిఫికేషన్ది, క్యాస్ట్ సర్టిఫికేట్స్ది ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 నెలలకు మించనిది అంటే 3 నెలలు దాటిందైతే కొత్తగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగి దాని సైజు 20 KB నుండి 50 KBలో ఉండేటట్టుగా, అదేవిధంగా దాని డైమెన్షన్స్ వచ్చేసి 200 నుంచి 300 పిక్సెల్స్ ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత సిగ్నేచర్ను బ్లాకింగ్తో చేసి దాని ఇమేజ్ని 10 KB 20 KB మధ్యలో ఉండేటట్టుగా 140-60 పిక్సెల్స్ మధ్య డైమెన్షన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇంపార్టెంట్ విషయము ఫీజు. జనరల్ OBC అభ్యర్థులు ₹1000 ఫీజుగా చెల్లించాలి. అలాగే SC ST మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ₹170 ఫీజు ఉంటుంది. PWD దివ్యాంగులకు ఫీజు ఏమీ లేదు. సిలబస్ చూస్తే పార్ట్ A అండ్ పార్ట్ Bగా డివైడ్ చేశారు. మొత్తం 120 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. దాంట్లో 30% అంటే 36 మార్కులకి జీకే, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఈ కేటగిరీ అన్ని కేటగిరీల అభ్యర్థులకి ఈ పార్ట్ A అనేది ఇంచుమించుగా సమానంగా ఉంటుంది. పార్ట్ B అనేది క్వాలిఫికేషన్స్కి రిలేటెడ్గా ఉంటుంది. సో మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో పార్ట్ A అనేది 36 మార్క్స్కి, మిగిలిన మార్క్స్ పార్ట్ Bకి. అలాగే మేనేజర్ ఫైర్ సర్వీసెస్లో 60 మార్క్స్ పార్ట్ Aకి, 60 మార్క్స్ పార్ట్ Bకి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్కి 30% అంటే 36 మార్క్స్ జీకే, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్కి. అలాగే పార్ట్ B క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ అర్హతలను బట్టి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జీకే, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 60 మార్క్స్. అలాగే మిగిలిన 60 మార్క్స్ ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, బేసిక్ కాన్సెప్ట్స్ మరియు వాటి యొక్క అనువర్తనాల పైన మిగిలిన 60 మార్క్స్ అడుగుతారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో సేమ్ పార్ట్ A అనేది మిగిలిన వాటితో పాటు సేమ్ ఉంటుంది. పార్ట్ B అనేది వాటి క్వాలిఫికేషన్ ఆధారంగా నిర్వహిస్తారు. సో ఇంత గ్రాండ్గా తీసుకుంటున్న ఇంత పెద్ద నోటిఫికేషన్లో డేట్స్ మర్చిపోకండి. 15th డిసెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, 14th జనవరికి ఎండ్ అవుతుంది. ఇది ఇప్పటివరకు తెలుసుకున్న సమాచారం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ల ఇన్ఫర్మేషన్ కొరకు మన ఎక్సలెంట్ వే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్.